డిఏ కన్వర్షన్ ఫార్ములా అంటే ఏమిటి? ఉద్యోగుల జేబుపై దాని ప్రభావం ఎంత? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే డిఏను నేరుగా కేంద్రం ప్రకటించిన శాతంలో ఇవ్వరు. కేంద్రం ప్రకటించే డిఏను రాష్ట్ర వేతన స్కేలుకు అనుగుణంగా మార్చడానికి ఒక మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అంటే ఒక కన్వర్షన్ ఫార్ములాను ఉపయోగిస్తారు. ఫార్ములా ఎలా మారుతోంది? ప్రస్తుతం మన రాష్ట్రంలో 2020 పీఆర్సీ స్కేల్స్ నడుస్తున్నాయి. అప్పుడు కన్వర్షన్ రేటును ఈ విధంగా లెక్కించారు. పాత రేటు 261.40/287.16. దీని విలువ 0.910. అంటే కేంద్రం 1% డిఏ ఇస్తే రాష్ట్ర ఉద్యోగికి 0.910% వచ్చేది. కానీ రాబోయే పీఆర్సీలో జూలై 1, 2023 నాటి ధరల సూచీని ప్రామాణికంగా తీసుకుంటే కొత్త రేటు 261.41/382.25. దీని విలువ 0.683. దీనివల్ల కేంద్రం 1% డిఏ ఇస్తే రాష్ట్ర ఉద్యోగికి కేవలం 0.683% మాత్రమే వస్తుంది. భవిష్యత్తు డిఏల పరిస్థితి ఏంటి? ముంచుకొస్తున్న నష్టం. జనవరి 1, 2024 నుండి జనవరి 1, 2026 వరకు రాబోయే 5 డిఏల అంచనా నష్టాన్ని పరిశీలిస్తే కేంద్రమిచ్చే మొత్తం డిఏ 14% అనుకుంటే ప్రస్తుత ఫార్ములా 0.910 ప్రకారం రావాల్సింది 12.74%. కానీ కొత్త ఫార్ములా 0.683 ప్రకారం వచ్చేది కేవలం 9.56% మాత్రమే. అంటే నికర నష్టం 3.18%. బేసిక్ పే పెరుగుదల. ప్రస్తుతం ఒక ఉద్యోగి బేసిక్ పే 40,000 రూపాయలు ఉందనుకుందాం. 30% ఫిట్మెంట్తో కొత్త బేసిక్ పే ఇలా మారుతుంది. ప్రస్తుత బేసిక్ 40,000 రూపాయలు. దీనికి విలీనం చేసే 33.67% డిఏ 13,468 రూపాయలు మరియు 30% ఫిట్మెంట్ 12,000 రూపాయలు కలిపితే కొత్త బేసిక్ పే సుమారుగా 65,468 రూపాయలు అవుతుంది. అంటే ఫిట్మెంట్ వల్ల బేసిక్ పే ఒక్కసారిగా 63.67% పెరుగుతుంది. డిఏ శాతం తగ్గినా రూపాయిల్లో లాభం. ఇక్కడే అసలు లాజిక్ ఉంది. కన్వర్షన్ రేటు తగ్గడం వల్ల శాతం తగ్గుతుంది, కానీ పెరిగిన బేసిక్ మీద లెక్కించడం వల్ల వచ్చే నగదు పెరుగుతుంది. ఉదాహరణకు కేంద్రం 1% డిఏ పెంచినప్పుడు పాత పీఆర్సీలో 0.910 రేటు ప్రకారం 40,000 బేసిక్ పైన 364 రూపాయలు వచ్చేవి. అదే కొత్త పీఆర్సీలో 0.683 రేటు మరియు 30% ఫిట్మెంట్ తర్వాత 65,468 రూపాయల కొత్త బేసిక్ పైన 447 రూపాయలు వస్తాయి. ఫలితం ఏమిటంటే కన్వర్షన్ రేటు తగ్గినప్పటికీ ఫిట్మెంట్ వల్ల పెరిగిన బేసిక్ కారణంగా ఉద్యోగికి ప్రతి 1% డిఏ పెరుగుదలకు అదనంగా 83 రూపాయల లాభం కలుగుతుంది. 30% ఫిట్మెంట్ వల్ల కలిగి ఇతర ప్రయోజనాలు. హెచ్ఆర్ఏ పెరుగుదల. హెచ్ఆర్ఏ శాతాలు మారకపోయినా పెరిగిన కొత్త బేసిక్ పే మీద లెక్కించడం వల్ల ఇంటి అద్దె భత్యం భారీగా పెరుగుతుంది. పెన్షన్ ప్రయోజనం. రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నవారికి 30% ఫిట్మెంట్ వల్ల పెన్షన్ మరియు గ్రాట్యుటీ మొత్తాలు గణనీయంగా పెరుగుతాయి. లోన్ ఎలిజిబిలిటీ. బేసిక్ పే పెరగడం వల్ల బ్యాంకుల నుండి పొందే పర్సనల్ మరియు హోమ్ లోన్ అర్హత పెరుగుతుంది. డిఏ కన్వర్షన్ రేటు తగ్గడం అనేది కేవలం ఒక గణాంక ప్రక్రియ మాత్రమే. కానీ 30% లేదా అంతకంటే ఎక్కువ ఫిట్మెంట్ వస్తేనే ఉద్యోగులు వాస్తవంగా ఆర్థిక లబ్ధి పొందుతారు. ఒకవేళ ఫిట్మెంట్ తక్కువగా అంటే ఉదాహరణకు 20% లోపు ఉండి డిఏ రేటు కూడా తగ్గితే మాత్రం ఉద్యోగుల వేతన వృద్ధిపై అది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే ప్రస్తుతం ఉద్యోగ సంఘాలన్నీ కనీసం 30% ఫిట్మెంట్ కావాలని బలంగా డిమాండ్ చేస్తున్నాయి.